హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మ్యూచువల్ ఫండ్స్ తెలుగు. ఈ వీడియోలో ఎవ్రీ మంత్ 1000 రూపీస్ అప్స్టాక్స్ నుంచి మ్యూచువల్ ఫండ్లో ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలి అండ్ ఎన్ని ఇయర్స్కి ఇన్వెస్ట్మెంట్ చేయాలని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మ్యూచువల్ ఫండ్స్లో మనకి 2 టైప్ ఫండ్స్ ఉంటాయి. ఒకటి రెగ్యులర్ అండ్ ఇంకొకటి డైరెక్ట్ అని. రెగ్యులర్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు హిడెన్ కమిషన్ ఉంటుంది, మీకు తెలియకుండా కమిషన్ పోతుంది. డైరెక్ట్ అంటే ఎవరికి కమిషన్ పోదు, సో డైరెక్ట్ ఫండ్లో రిటర్న్స్ ఎక్కువ వస్తాయి. అప్స్టాక్స్లో మనకి ఓన్లీ డైరెక్ట్ ఫండ్స్ ఉంటాయి. సో అప్స్టాక్స్ నుంచి కానీ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎవరికి అలాంటి కమిషన్ పోదు, కంప్లీట్ రిటర్న్స్ మీకే వస్తాయి. అప్స్టాక్స్ నుంచి మ్యూచువల్ ఫండ్లో ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే, ఫస్ట్ యాప్ ఓపెన్ చేయండి. మీ దగ్గర అప్స్టాక్స్ యాప్ కానీ లేకపోతే డిస్క్రిప్షన్లో అప్స్టాక్స్ యాప్ లింక్ పెట్టాను. కంప్లీట్లీ ఫ్రీ అకౌంట్ ఇది, ఎవరికి ఎలాంటి మనీ పే చేయక్కర్లేదు. ఫ్రీగా మీరు అకౌంట్ ఓపెన్ చేసుకొని మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. యాప్ ఓపెన్ చేశాక డిస్కవర్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు మ్యూచువల్ ఫండ్స్ అనే ట్యాబ్ కనిపిస్తుంది. ఎక్స్ప్లోర్ ఫండ్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీకు సపరేట్ పేజ్ ఓపెన్ అవుతుంది. పేజ్ ఓపెన్ అయ్యాక మీకు టాప్ ఫండ్స్ అన్నీ ఈ పేజ్లో కనిపిస్తాయి. ఈ ఫండ్స్ కాకుండా ఏదైనా మీకు నచ్చిన ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఇక్కడ సెర్చ్ బార్ ఉంటుంది. ఇక్కడ మీరు మీకు నచ్చిన ఫండ్ని సెర్చ్ చేసుకోవచ్చు. సపోజ్ నేను కోటక్ ఎమర్జింగ్ ఈక్విటీ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నాను. సో సెర్చ్ బార్లో నేను కోటక్ ఎమర్జింగ్ ఈక్విటీ ఫండ్ అని సెర్చ్ చేస్తాను. సెర్చ్లో నాకు 3 ఆప్షన్స్ వచ్చాయి: గ్రోత్, డివిడెండ్ పేఅవుట్ అండ్ డివిడెండ్ రీఇన్వెస్ట్మెంట్ అని. గ్రోత్ ఆప్షన్ ఉన్న ఫండ్ని సెలెక్ట్ చేసుకోండి. సో ఫండ్ మీద క్లిక్ చేస్తే మనకి వేరే పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఈ ఫండ్ యొక్క డీటెయిల్స్ ఉంటాయి. ఆ ఫండ్ యొక్క ఎన్ఏవి ఎంత ఉంది, లాస్ట్ 1, 3, 5 ఇయర్స్లో ఈ ఫండ్ ఎంత రిటర్న్స్ ఇచ్చింది అని. ఇవి ఇప్పటి వరకు ఇచ్చిన రిటర్న్స్. ఫ్యూచర్లో సేమ్ పర్సెంటేజ్ వస్తాయని కాదు, ఫ్యూచర్లో ఇంతకంటే ఎక్కువ రిటర్న్స్ రావచ్చు, ఇంతకంటే తక్కువ రిటర్న్స్ కూడా రావచ్చు. ఇవి ఇప్పటి వరకు ఈ ఫండ్ ఇచ్చిన రిటర్న్స్. అండ్ ఇంకా కిందకి వెళ్తే ఈ ఫండ్ ఎలాంటి స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది ఆ లిస్ట్ ఇక్కడ ఉంది. సో ఇప్పుడు ఈ ఫండ్లో మీరు ఎవ్రీ మంత్ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే ఇక్కడ స్టార్ట్ ఎస్ఐపి ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి 2 ఆప్షన్స్ కనిపిస్తాయి: ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఎస్ఐపి అండ్ సెలెక్ట్ డేట్ అని. ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఎస్ఐపిలో మంత్లీ పెట్టుకోండి. అండ్ సెలెక్ట్ డేట్ అంటే ఎవ్రీ మంత్ మీ అకౌంట్ నుంచి ఏ డేట్ని మనీ కట్ అవ్వాలని ఆ డేట్ అడుగుతుంది. సో ఈ డేట్ నేను 24th పెడుతున్నాను. మీకు నచ్చిన డేట్ మీరు పెట్టుకోవచ్చు. ఇక్కడ May 24th మీనింగ్ ఏంటి అంటే, నెక్స్ట్ మంత్ నా బ్యాంక్ అకౌంట్ నుంచి May 24th ఆటోమేటిక్గా 1000 రూపీస్ కట్ అయిపోతుంది. అలాగా ఎవ్రీ మంత్ కట్ అవుతూనే ఉంటుంది 24th డేట్ని. ఇన్ కేస్ 24th హాలిడే అయితే ఆ నెక్స్ట్ డేట్ కట్ అవుతుంది. సో మంత్ అండ్ డేట్ సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ అమౌంట్ అనే ఆప్షన్ ఉంటుంది. అమౌంట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ ఎంత అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నారు అని అడుగుతుంది. సో నేను 1000 పెడుతున్నాను. 1000 పెట్టి యాడ్ ఫండ్స్ మీద క్లిక్ చేసినట్టయితే మనకి మనీ డిపాజిట్ చేయమంటుంది. మీరు యూపీఐ నుంచి కానీ లేదా నెట్ బ్యాంకింగ్ నుంచి కానీ మీరు మనీ డిపాజిట్ చేయొచ్చు. మనీ యాడ్ చేశాక బ్యాంక్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఎవ్రీ మంత్ ఏ బ్యాంక్ నుంచి మనీ కట్ అవ్వాలనుకుంటున్నారో ఆ బ్యాంక్ సెలెక్ట్ చేయండి. అండ్ రివ్యూ మీద క్లిక్ చేయండి. రివ్యూ మీద క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మ్యాండేట్ అమౌంట్ అని చూపిస్తుంది. 25,000 లిమిట్ ఉంది నా అకౌంట్కి. అలాగా మీ అకౌంట్కి 1 lakh వరకు రావచ్చు. దీని మీనింగ్ ఏంటి అంటే, ప్రజెంట్ నా ఎస్ఐపి అమౌంట్ 1000 రూపీసే, కానీ ఫ్యూచర్లో నేను అది ఇంక్రీజ్ చేయొచ్చు. సో ఫ్యూచర్లో అప్ టు 25,000 వరకు నేను ఇంక్రీజ్ చేసినా సరే ఇంత ప్రాసెస్ ఉండదు. 25,000 వరకు నేను సింపుల్గా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. సో రివ్యూ చేసి ప్లేస్ ఆర్డర్ మీద క్లిక్ చేసినట్టయితే ఆర్డర్ ప్లేస్ అయిపోతుంది. ఆర్డర్ ప్లేస్ అయ్యాక వ్యూ పోర్ట్ఫోలియో మీద క్లిక్ చేస్తే మీ పోర్ట్ఫోలియోలో మీరు ఏ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేశారు, ఎంత అమౌంట్ ఇన్వెస్ట్ చేశారు అండ్ ఏ మంత్ నుంచి మనీ కట్ అవుతుందని క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది. అండ్ టైం పీరియడ్ మీరు ఎన్ని ఇయర్స్ కావాలంటే అన్ని ఇయర్స్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఆన్లైన్ యాప్స్లో మీకు టైం పీరియడ్ అడగదు. సో మీరు ఎన్ని ఇయర్స్ కావాలంటే అన్ని ఇయర్స్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. మిడిల్లో మనీ కావాలంటే తీసుకోవచ్చు. ఇన్వెస్ట్మెంట్ చేశాక మీకు BSE స్టార్ MF నుంచి ఇలా ఒక మెయిల్ వస్తుంది. ఈ మెయిల్ ఏంటి అంటే, మీ బ్యాంక్కి మీరు ఒక ఆర్డర్ ఇవ్వాలి. ఎవ్రీ మంత్ మనీ కట్ అవ్వడానికి మీ బ్యాంక్కి మీరు ఆర్డర్ ప్లేస్ చేయాలి. ఈ లింక్ మీద క్లిక్ చేసి మీరు మీ బ్యాంక్కి అథారిటీ ఇచ్చినట్టయితే ఎవ్రీ మంత్ ఆటోమేటిక్గా మనీ కట్ అవుతుంది. సో ఇది అండి మ్యూచువల్ ఫండ్స్లో ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలని. నేను ఎవ్రీ మంత్ 1000 రూపీస్కి ఇన్వెస్ట్మెంట్ చేసి మీకు చూపించాను. మీరు ఎంత అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నారని కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే మీకు మ్యూచువల్ ఫండ్స్ మీద ఇంకేం డౌట్స్ ఉన్నా సరే అది కూడా మీరు కమెంట్ సెక్షన్లో అడగచ్చు. అండ్ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో దట్ ప్రతి వీడియో మీరు వెంటనే చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.